ఏండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ ఇంట్లో కదా ఎలా చేసుకున్నారు? మా ఇంట్లో కదా అయితే ఉదయమే లేసి బొబ్బట్లు పని అయితే పెట్టుకున్నాను. కానీ బొబ్బట్లు ఎప్పుడు వండలేదు. ఫస్ట్ టైం ట్రై చేద్దాం, వస్తే బాగా వస్తాయి, లేకపోతే ఇంకా ఆపేద్దాం అనుకున్నాను. కానీ ఎక్కువ వేయలేదు, ఒక 10 బొబ్బట్లు వేసాను. కానీ పర్వాలేదు, మరీ అంత పాడైపోలేదు. కానీ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం వండితే ఎవరికైనా తొందరగా ఏది వచ్చేది, అలా నేర్చుకోక వస్తుంది. మీరు కూడా ఇలాగ ఏమైనా నేర్చుకున్నా? నేనైతే ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేశాను. మరీ అంత సూపర్ అని చెప్పండి, కానీ పర్వాలేదు, ఏదో తిన్నట్టుగానే ఉన్నాయి. కానీ బయట కొనే షాపులాగా అయితే లేదు. ఇంకా మధ్య నుంచి వచ్చేసి చర్చికి వెళ్ళిపోయిన బొబ్బట్లు చేసి ఇంక వచ్చిన వెంటనే బిర్యానీ అయితే చేసేసాను. ఇంకా బొబ్బట్లు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంక ఉల్లి చట్నీ కూడా చేసేస్తాను. ఇంకా మటన్ తెచ్చుకున్నాను, మటన్ కర్రీ కూడా చేసేస్తాను. ఇంకా పిల్లలు అయితే 2 డేస్ ముందర నుంచి అడుగుతున్నారు ఉగాది పచ్చడి చేయండి. ఇదైతే నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగానే కుదిరింది. పచ్చడి అయితే బాగా కుదిరింది. బొబ్బట్లు తన్నాయి, కానీ బొబ్బట్లు తన్నడం అంటే కొంచెం గట్టిగా ఉంది. ఎందుకు అలాగ అయ్యిందో నాకు తెలియదు, కానీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా పచ్చడి అయితే బాగుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టండి. బొబ్బట్లు మీరు ఎలా తయారు చేస్తారు? అసలు మెత్తగా రావాలంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కొంచెం గట్టిగా అయితే అయిపోయింది బొబ్బట్లు. ఇంకా ఉగాది పచ్చడి చేయడం అంటే ఎంత ఉంటుందంటే నిజంగా పిల్లలు అయితే చాలా సాయం చేశారు. వాళ్ళు లేకపోతే ఇంత పని ఒకరిదాన్ని చేయలేనేమో అనిపిస్తుందండి. బాయ్ అండి.